హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. యాక్చువల్గా ఈరోజు వీడియో ఏంటంటే మాకు అలా పునుగులు తినాలనిపించింది. బోండాలు పునుగులు అది చేసుకోవాలని చేస్తున్నాం అన్నమాట. సో అది చేస్తూ ఉండగా మా పాప అల్లరి కూడా చాలా చేసింది. డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో మొత్తం చూడండి. అండ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మా సైడ్ అయితే పునుగులు అంటారు, మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇంకా మా పాపనైతే అసలు స్టార్ట్ చేయనియట్లేదు. ఉప్పుతో ఆడుతుంది. ఆమె ఆమె అల్లరైతే ఫుల్ ఉంటుంది. ఈ వీడియోలో మీరు ఎంజాయ్ చేస్తారు చూడండి. ఇంకా నేను స్టార్ట్ చేద్దామని చేస్తుంటే ఆమె చూడండి నన్ను నా చేయి కొరుకుతుంది. ఆమెకి ఇప్పుడే పనులు వస్తున్నాయి అన్నమాట. ఇంకా ఆమెకు కొంచెం దురదగా ఉన్నట్టుంది. ఏది పడితే అది కొరుకుతుంది. యాక్చువల్గా మా పాపకైతే టీత్ లేట్ వస్తుంది. బట్ ఇంకా దానివల్లే ఇంకా అన్నీ ఆ స్పూన్స్ అయినా అది ఇది కొరుకుతూ ఉంటుందన్నమాట. ఇంకా నేనైతే స్టార్ట్ చేశాను. మైదం పిండి పోసుకున్నాను. మైదం పిండి తర్వాత పెరుగు కొంచెం తగినంత అండ్ సాల్ట్ కూడా. సాల్ట్ తర్వాత జీలకర్ర వేసాను. జీలకర్ర కొంచెం అట్లా స్మాష్ చేసేస్తే కొంచెం టేస్ట్ ఉంటుందని. అండ్ సోడా తర్వాత ఇంకా కొంచెం పచ్చిమిరపకాయలు అట్లా అట్లా చిన్న చిన్నగా కట్ చేసి వేసాను అన్నమాట. వేసేసి ఇంకా అన్నిటినీ మిక్స్ చేశాను మంచిగా. ఆమెకు ఉప్పు టేస్ట్ నచ్చినట్టుంది చూడండి. దాన్ని ఇంకా ఆ టేస్ట్ చేస్తున్న కొద్దీ ఇంకా చేస్తూ ఉంది, నచ్చినట్టుంది. ఇంకా నేను ఇంకా బోండలు వేయడం స్టార్ట్ చేశాను అన్నమాట. ఫస్ట్ మాకు ఇలా ఉంటుంది 4 స్టవ్స్ అన్నమాట. సో మేము ఇది ఎలక్ట్రిక్ది. సో అది ఆన్ చేసుకొని దాంట్లో కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకున్నాము. ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ కూడా హీట్ అవ్వాలి కదా. గరం అయిన తర్వాత బోండాలు వేసుకుందామని ఇంకా దాన్ని చిన్నగా ఫ్రేమ్లో పెట్టేసి కూర్చున్నాను. ఇంకా చూడండి అప్పటి వరకు మా పాప మైదం పిండి ప్యాకెట్ తీసుకొని దీన్ని ఎలా ఆడుతుందో దాంతో చూడండి. ఇంకా ఈ అల్లరంతా అయిపోయాక స్నానానికి తీసుకెళ్ళాము. ప్రతిసారి ఇంతే, తను స్నానం చేపిద్దామంటే వాటర్లో ఆడుకుంటూ ఉంటుంది. వాటర్ అంటే చాలా ఇష్టం. బట్ చల్ల వాటర్తో అస్సలు చేయదు. ఎంత వేడిగా ఉన్నా పర్లేదు చేస్తుంది, కానీ అస్సలు చల్ల వాటర్తో అస్సలు స్నానం చేయదు తను. చూడండి ఇలా ఆడుకుంటుందో. ఆమెకు వాటర్ అంటే ఫుల్ ఇష్టము. ఇంకా చూడండి దాని
అంతలో మా ఆయిల్ కూడా రెడీ. సో మేము బోండాలు వేయడం స్టార్ట్ చేసాము, పునుగులు బోండాలు. ఏ- మేము బోండాలకైతే పల్లి చట్నీ చేసుకున్నాము. పల్లి చట్నీ అంటే నాకు చాలా ఇష్టము. సో ఇది జీలకర్ర వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు, మేము ఇంకా కర్రేపాకు ఇక్కడ దొరకదు. బట్ ఏంటి అని అంటే మేము ఇండియా నుంచి ఎండబెట్టుకొని తెచ్చుకున్నాము. వెండి మిరపకాయలు కూడా సేమ్. సో పల్లీలు వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఇంకా మేము మిక్సీకి అయితే పట్టేసుకున్నాము. మిక్సీకి పట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకేం లేదు, సర్వ్ చేసుకోవడమే. సో మీరు కూడా ట్రై చేసి చెప్పండి మా. Until then, please subscribe my channel. Bye bye. Thank you all.